सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ఓం మహాలక్ష్మీదేవ్యే నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన ఈ జ్యేష్ఠ మాసంలో చక్కగా ఆదిశంకరాచార్యులు రచించిన కనకధార స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నాము. ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మనందరం కూడా చక్కగా ఐశ్వర్యవంతులు కావాలని ఆశిస్తూ ఈ స్తోత్రాన్ని అర్థసహితంగా వీడియోల రూపంలో చేయడం జరుగుతూ ఉంది. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే మనము ఆల్రెడీ 20 శ్లోకాలకు అర్థసహితంగా పారాయణం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు 21, 22 శ్లోకాలను ఈరోజు మనము పారాయణ చేసుకుందాం. మొదట మనము అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ ఉన్నారు ఆదిశంకరాచార్యులు. అమ్మను ఏ విధంగా పూజించాలి అనేది తెలియజేస్తూ ఉన్నారు. మనము దాన్ని గమనించుకొని మనం ఆ విధంగా పూజించుకోవాలని అర్థ విశేషాలను తెలుసుకోవడం. ఇప్పుడు మనము 21వ శ్లోకాన్ని ముందు అనుసంధానం చేసుకొని తర్వాత అర్థ విశేషాలు తెలుసుకుందాం. బిల్వాటనీ మధ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంబోరుహపాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. బిల్వాటనీ మధ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంబోరుహపాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. బిల్వాటని మధ్య లసత్ సరోజే. బిల్వపత్రాలు, అమ్మకు బిల్వపత్ర నిలయ అని నామం ఉంది. అమ్మకు బిల్వపత్రాలంటే అంత ప్రీతి. బిల్వపత్రాలతోని పూజిస్తే చాలా సంతోషపడుతుందట, ఆనందపడి తొందరగా అనుగ్రహిస్తుందట అమ్మ. మరి అయితే ఇక్కడ ఏమంటున్నారంటే బిల్వాటవి అంటే బిల్వ చెట్లు ఆకులు ఉంటాయి కదా, వాటి మధ్య ఇది అంటే ఆ తోట మధ్యలో 1000 దళముల ఏమంటున్నారు లసత్ సరోజే. బిల్వాటవి మధ్య లసత్ సరోజే సహస్రపత్రే. మరి 1000 రేకులు దళములు కలిగిన పద్మంలో సుఖ సన్నివిష్టాం అంటే సుఖంగా ఆసీనురాలై ఉందట, ఆనందంగా. మరి ఇంకా ఏం చెప్తున్నారు, అష్టాపదాంబోరుహ పాణి పద్మం. అందులో కూర్చుని ఏం చేస్తుందట అమ్మ అంటే అష్టాపదాంబోరుహం అంటే అష్టాపదం అంటే బంగారమట. మరి బంగారంతో చేసిన పాణి పద్మం బంగారు వన్నెతో ప్రకాశిస్తూ బంగారు కమలములను తన చేతి నుండి జార విడుస్తూ ఉందట తన భక్తుల కోసం. అటువంటి శ్రీ లక్ష్మికి భక్తితో నమస్కరిస్తున్నాను. ప్రణమామి లక్ష్మీం. సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. అటువంటి బిల్వ పత్రాలలో కూర్చుని ఆనందంతో పట్టరాని ఆనందంతో అమ్మ చక్కగా చూడండి. ఎవరికైనా ఆనందం కలిగినప్పుడు మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళకు ఆనందం కలిగినప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళకు ఏమైనా కొనివ్వడము, గిఫ్టులు ఇవ్వడము. అరే 100 రూపాయలు పెట్టి నీకు ఇష్టం ఉన్నది కొనుక్కోరా బాబు అని అలా ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఆనందం ఎప్పుడు కలుగుతుందో, అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో, ఆగ్రహం ఎప్పుడు కలుగుతుందో తెలియదు మనకు. అట్లా ఈ అమ్మ లక్ష్మీదేవికి తనకి ఇష్టమైన మారేడు చెట్ల తోట మధ్యలో చక్కగా తనకు ఇష్టమైన శృతి మెత్తనైన 1000 దళముల పద్మంలో సుఖంగా ఆసీనురాలై ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి అమ్మ. మరి
అలాంటప్పుడు మనం ప్రార్థిస్తున్నాం. ఇంకా చూడండి, వెంటనే కరుణించేసి చక్కగా బంగారు కమలాలను తన చేతి నుంచి జార విడుస్తుందట. తన చేతిలో ఉన్న కమలాలను, ఆ బంగారు పుష్పాలనే మనకు ఇచ్చేస్తూ ఉంది, జార విడుస్తూ ఉంది ఆనందంతో. ఆనందంలో ఉన్నప్పుడు ఖర్చు కూడా ఎక్కువ పెడతామండి, తెలుసా? పోనీలే, ఇవాళ అందరు సంతోషంగా ఉన్నారు కాబట్టి సరే అని కన్సిడర్ చేసేస్తూ ఉంటాం. అట్లా ఖర్చులు కూడా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అయినప్పుడు చూడండి, మనం అనుకున్న దానికన్నా ఆనందంలో చక్కగా శుభకార్యం జరుగుతూ ఉందని ఎక్కువ కూడా ఖర్చు చేసేస్తాం కదా. అట్లా ఇప్పుడు అమ్మ మరి మనలాంటి వాళ్ళమే ఇట్లా అనుకుంటున్నామంటే, మరి అమ్మ అయితే సాక్షాత్తు ఆమె ఎంత ధనవంతురాలు. ఈ లోకాలన్నిటికీ కావలసిన సంపదలన్నీ ఆమె ఇవ్వగలదు, అటువంటి ధనవంతురాలు. మరి ఆమె ఎట్లా మరి ఆనందం వచ్చినప్పుడు గిఫ్టులు ఇస్తే ఎలా ఉంటాయి చెప్పండి? బంగారు కమలాలట. అది మనకైతే వట్టి కమలం కూడా దొరకదు, కావాలంటే ఏ చెరువులు వెతికినా కూడా దొరకవు, కొనుక్కుందామన్నా దొరకవు. మరి అమ్మను పూజిస్తే మనకు బంగారు కమలాలే ప్రసాదిస్తుందట. మరి ఇంకేంటండి, చక్కగా మంచిగా ప్రార్థిద్దాం. అయితే ఆ విధంగా మారేడు దళాలు అంటే అమ్మకి ఇష్టము, అది కూడా మనం తెలుసుకోవాలి. మారేడు బిల్వ నిలయాయై నమః, బిల్వపత్రాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని బిల్వపత్రాలతో అమ్మను పూజిస్తే అమ్మకు చాలా ఆనందము, ప్రీతి అని అంటారు పెద్దలు. అదేవిధంగా మనము ఇంకా 22వ శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసుకుందాము. కమలాసన పాణినా లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోంగ్రీం. కమలాసన పాణినా లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోంగ్రీం. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల యొక్క ఆర్తి వినిపిస్తుంది. అంటే ఆ పేద భక్తురాలి పట్ల ఎంత కటాక్షం కలిగి ఉన్నారు, అనుగ్రహం కలిగి ఉన్నారు, ఈ పద్యం ద్వారా తెలుసుకుంటాం మనము. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? కమలాసన పాణినా లలాటే. మరి ధనికుల ఇళ్ళ ముంగిట పడిగాపులు కాస్తూ ఉందట ఆమె, అంతే కదా. లక్ష్మీదేవి ధనికురాలు. ఆ లక్ష్మీదేవి ఇంటి ముందు మనము పడిగాపులు కాస్తూ ఉన్నాము. మరి మన నుదుటి మీద ఏముంది? బ్రహ్మదేవుడు రాసిండు. ఈ హీనజీవి యొక్క బ్రహ్మదేవుడు రాసిండు దరిద్రము అని. కాబట్టి మనకు సంపద లేవు. ఇప్పుడు అమ్మ ఏం చేయాలి మరి? ఆ బ్రహ్మదేవుడు రాసిన లిఖిత లలాటే లిఖితామక్షర పంక్తిమస్య, ఆ బ్రహ్మదేవుడు రాసిన మన నుదుట రాసిన రాతను దయచేసి నీ కాలితో తుడిచివేయమ్మా అని ప్రార్థిస్తున్నారు. ఆమె రాత అట్లా ఉందయ్యా, మరేం చేద్దాము అని అంటావేమో. అట్లా అనకు. నీ కాలితో ఆమె నుదుటి మీద ఉన్న రాతను తుడిచేసి చక్కగా నువ్వు కరుణించు అని వేడుకుంటున్నారు. ఆమె కోసం ఆమెకి ఎలాగైనా సంపదలను కలగజేయాలి అని ఆర్తితోని భక్తితోని అమ్మను ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. మరి అమ్మ యొక్క మరి ఎందుకు అంటే, అమ్మ యొక్క కాలితో దాకాలన్నా అమ్మ మనకు కరుణించినట్టే కదా. ఇప్పుడు బంగారాన్ని తాకడం, వజ్రం ఉంది ఒకటి, మరి ఆ వజ్రాన్ని తాకడమే ఎంతో ఆనందము.
ధరించడం కాదు. అంటే ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు మన గురించి మాట్లాడితే మనకి ఎంత ఆనందం కలుగుతుందండి. మరి లక్ష్మీదేవి కాలుతో తాకినా సరే మనకు ఎన్నో సంపదలు కలుగుతాయి కదా. మరి లక్ష్మీ యొక్క ఎడమ కాలితో తాకడానికి కూడా అంత సులభమైనది కాదు. అమ్మకు నచ్చితేనే ఆ విధంగా మనను అనుగ్రహిస్తుంది అని ఇక్కడ ఆదిశంకర్లు చెప్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అమ్మను కేవలం మనము మన ఇష్టం ఉన్నట్టు పూజ చేయడం కాదు, భక్తితో అమ్మకు నచ్చే విధంగా పూజ చేయాలి. ఎలా చేయాలనేది మనము 1వ శ్లోకం నుంచి చదువుకుంటూ వస్తున్నాం. ఎన్ని చెప్పారో అన్నీ ఒకసారి మళ్ళీ రివిజన్ లాగా చేసుకుందాము ఒక వీడియోలో. అయితే ఇక్కడ శ్రీ మహాలక్ష్మి యొక్క ఎడమకాలి తన్నులు కూడా తాకాలంటే ఒక చెంపదెబ్బ వేసినా బాగుండు, అయ్యో నువ్వు ఒకటి కొట్టినా ఏమనుకోను నేను అంటాం కొంతమందిని. ఎందుకు అంటే వాళ్ళు అటువంటి గొప్పవాళ్ళు, వాళ్ళతోని తన్నులు తినడం కూడా మనకు ఆనందమే ఉంటుంది. అట్లా మహాలక్ష్మి తన ఎడమకాలితోని మన నుదుట రాసిన రాతను ఇలా ఒక్కసారి ఇలా తుడిచేస్తే చాలు, పాయే సంపదలు వచ్చి చేరుతాయి మన ఇంటికి. మరి అది కూడా ఎంతో నిష్టతో చేస్తే మాత్రమే లభిస్తుంది. మరి ఆదిశంకరులంత వారే ఇంత దీనంగా అడగవలసి వస్తుంది అంటే మనం ఏంటండి చెప్పండి. మనం పట్టుమని 2 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని ధ్యానించలేము. ఒక 2 నిమిషాలు వేరే ఆలోచనలు లేకుండా పూజించలేము. మరి అటువంటప్పుడు అమ్మ కరుణ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనకి ఇందులో కొన్ని ఆ టిప్స్ చెప్తూ ఉన్నారు. ఎట్లా మనను తరింపజేయడం కోసము మీరు ఎలా అమ్మను కొలిస్తే మీకు అమ్మ అనుగ్రహం దొరుకుతుందో తెలియజేస్తూ ఉన్నారన్నమాట ఈ స్తోత్రం ద్వారా. అది మనం అర్థం చేసుకొని ఆ విధంగా దీన్ని పారాయణం చేసుకోవాలి. అయితే ఈ విధంగా మనము 22 చేసుకున్నామండి. ఇంకా రేపటితోని మనకు ఈ స్తోత్రంలో ఉన్న శ్లోకాలు అర్థాలు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. చక్కగా ఎల్లుండి మొత్తం శ్లోకాలను పారాయణం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అర్థం తెలిసిన తర్వాత మనకు ఆనందం అనేది కలుగుతుంది, అనుభూతి అనేది. అర్థం తెలియనప్పుడు వ్యర్థం అంటారు. అట్లా భగవంతుణ్ణి అర్థం తెలియకపోయినా ధ్యానించినా కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా అర్థం తెలుసుకుని ధ్యానిస్తే మరి ఇంకా ఎంత మంచి ఫలితాలు ఉంటాయండి. సో అందరూ కూడా చక్కగా ఈ పారాయణం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు.